హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో నేను సింపుల్గా ఈజీగా క్విక్గా తయారు చేసుకోగలిగే చికెన్ కర్రీని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఫుల్ వీడియోని తప్పకుండా చూసేయండి. ఇకపోతే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బాండిల్ తీసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్లోకి చెక్క లవంగాలు యాడ్ చేసి సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఈ ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఈ రెండింటిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని యాడ్ చేసి ఒక్కసారి టమాటా ముక్కల్ని కలబెట్టి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా వీటన్నిటిని వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్లో ఈ టమాటాలు ఈ మసాలా అంతా బాగా ఉడికేంత వరకు ఉడికిచ్చేయండి. మనకి ఈ వాటర్ అనేది బాగా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలి ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసి పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు పొయ్యిని హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ చికెన్ను ఈ మసాలాలో కొంచెం సేపు వదిలేస్తూ మళ్ళీ కొంచెం సేపు అడుగు అనేది అంటకుండా ఇలా మధ్య మధ్యలో కలబెడుతూ ఈ మసాలా అంతా ఈ చికెన్కి బాగా పట్టే విధంగా ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఇందులో అంటే చికెన్లో ఏమైనా వాటర్ ఉంటే అవి ఇంకిపోయి ఈ మసాలా అంతా ఈ చికెన్కి బాగా పడుతుంది. ఇలా 5 నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ చికెన్లో ఇంకా ఏమైనా వాటర్ ఉంటే పోయి ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి ఈ చికెన్ని మళ్ళీ బాగా కలబెట్టేసేయండి. ఇలా ఒక్కసారి కలబెట్టేసిన తర్వాత చూశారు కదా, మనకి వాటర్ అనేవి ఏం లేవు, మొత్తం గ్రేవీనే ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను టేస్ట్ చూస్తే నాకు సాల్ట్ అనేది సరిపోయినట్టుగా అనిపించలేదు. అందుకని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా మరుగుతున్న వేడి నీళ్ళను కొద్దిగా యాడ్ చేసి ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు వీటిని ఒక్కసారిగా కలబెట్టేసి ఇప్పుడు మూత పెట్టి వీటిని 10 నుంచి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ చికెన్ కర్రీని అయితే మనం ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసేస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. ఇది చికెన్ అయితే ఉడికిపోయినట్టే, కానీ గ్రేవీ అనేది మనకి ఇక్కడ ఇంకా చిక్కబడలేదు. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడికించుకున్నామంటే మనకి ఈ గ్రేవీ కూడా ఇంకొంచెం చిక్కబడుతుంది. మనం 2 నిమిషాలకి ఆఫ్ చేస్తాము అనగా ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టకుండా ఇలాగే ఒక 2 నిమిషాల పాటు ఈ చికెన్ కర్రీని అయితే ఉడికించేసేయండి. ఈ గ్రేవీ చిక్కబడిపోతుంది, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఇంతేనండి, ఈ 2 నిమిషాలు ఉడికించేసిన తర్వాత మనకు చికెన్ కర్రీ అయితే ఇలా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో ఈ చికెన్ కర్రీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్క 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసేయండి. మనకైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మరి సింపుల్గా ఈజీగా ఇలా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేశాను కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ కర్రీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.